మేడారం భక్తులకు ప్రసాదంగా ఇప్ప పువ్వు లడ్డు. ఓరిని అమ్మ, ఇప్ప పువ్వు సారా అని తెలుసు కానీ ఇప్ప పువ్వు లడ్డు ఉంటుందని మరి సీతక్క చెప్తే ఇప్పుడే మొదట విన్నాం. అంటే తెలియదు, మనకు కూడా తెలియదు. ఇప్ప పువ్వు సారా ఉంటుందని తెలుసు. ఇప్ప పువ్వునే తీసుకొని ఇట్లా నాలుక మీద వేసుకుంటే చాలు కూడరు తాగిన దానికంటే ఎక్కువ అవుతుంది అంటారు. అట్లా ఇప్ప పువ్వుకు అంత పవర్ ఉంటుంది. ఇప్ప పువ్వుతోటే అటు సైడు నాటు సారా కాస్తారు. ములుగు అటువైపు ఇప్ప పువ్వుతోటే నాటు సారా కాస్తారు. ఇప్ప పువ్వు లడ్డు కూడా మరి ఇది తింటే ఏమన్నా తిప్పేనా అమ్మ? మరి పోయినోళ్ళు పోయినట్టు మేడారం కాడ మరి అట్లనే మత్తులోకి జారుకొని సమ్మక్క సారక్కను దర్శించుకోకుండానే మరి ఆగమవుతారా? 15న మేడారానికి సీఎం, రాత్రి అక్కడే బస, 19న తల్లుల దర్శనం. మంత్రి సీతక్క మొక్కులు చెల్లించి జాతరను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి. రాజకీయాలకు అతీతంగా జాతరను సక్సెస్ చేద్దామంటూ మంత్రి పిలుపు. మీరు ఏ రాజకీయం చేసినా చేయకున్నా మేడారం అంటే మరో కుంభమేళ లెక్కనే కదా. తెలంగాణకు ఒక కుంభమేళ అని చెప్పాలి. ఇక ఇప్పటి నుండే జాతరకు సంబంధించి లైన్లు కడుతూనే ఉన్నారు. ఇప్పుడు ఈ సంక్రాంతి టైంలో కూడా తొందరగా బెయ్యి రావాలనేటోళ్ళు పోయి వస్తూనే ఉంటారు, మొక్కులు చెల్లిస్తూనే ఉంటారు, నిలువెత్తు బంగారం సమర్పిస్తూనే ఉంటారు. మన సమ్మక్క సారక్క పండుగల దగ్గర గివి అంటుడు ముట్టుడు గివి ఏమి ఉండవు. మన దేవతలు కదా, మన బహుజన దేవతలు కదా. సరే వాళ్ళు మనుషులే, కానీ ఇక మనం దేవుళ్ళని చేసినాం కాబట్టి మనం దేవతలే మనకు. కాబట్టి సమ్మక్కల సారక్కల దగ్గర ఈ అంటుడు ముట్టుడు, నువ్వు ఆ కులం, నువ్వు ఈ కులం, నువ్వు సమ్మక్కని తాకొద్దు, నువ్వు సారక్క గద్దెని తాకొద్దు, నువ్వు అంటరానునివి, నువ్వు గొప్పనివి అని మా సమ్మక్క సారక్కల దగ్గర ఏం విభేదాలు లేవు. ఎవడైనా రావచ్చు, ఎవడైనా మా సమ్మక్క సారక్కలను చూడవచ్చు, మొక్కచ్చు, ఆమె దీవెనలు తీసుకొని పోవచ్చు. కాబట్టి రాజకీయాలకు అతీతమైనది, కులమతాలకు అతీతమైనది, అన్నిటికీ అతీతమైనది మా సమ్మక్క సారక్క జాతర. కాబట్టి సూపర్ సక్సెస్ అవుతుంది మా సమ్మక్క సారక్క జాతర.